హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం ఎలా చేసుకున్నామో షేర్ చేస్తున్నాను. ఈ ముందు వీడియోలో వచ్చేసి వినాయకుని డెకరేషన్ పూజ ఎట్లా చేసుకున్నాం అనేది అయితే ఇంకో వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోని అయితే ఐకార్డ్లో ఇచ్చేస్తున్నాను, ఎవరైనా చూడాలనుకుంటే క్లిక్ చేసి చూడండి. ఇంకా ఈవినింగ్ 6:37కి అలా అయితే నిమజ్జనం చేద్దామని అనుకున్నాము. నిమజ్జనం చేసే ముందు అయితే దేవుడికి హారతి ఇచ్చాము. సరే ఇంకా హారతి కొండెక్కే వరకు ఉందాం అనేసి అయితే ఇక్కడ కొంచెంసేపు ఆద్వికతో ఆడుకుంటున్నాను. మేము ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంటి దగ్గర ఒక లేక్ ఉంటుంది, అక్కడైతే వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్షాలు పడి మొత్తం బురద బురద అయిపోయింది ఆ లేక్ చుట్టుపక్కల. ఇంకా దగ్గరికి వెళ్ళడానికే వీల్లేదు, అసలు అడుగు పెడుతుంటే దిగిపోతుంది. ఇంకా దూరం నుంచే నేను అలా నిమజ్జనం వినాయకుడిని వేసేసాను. చాలామంది కమెంట్స్లో షేర్ చేశారు, పొద్దునంతా పూజ చేసి దేవుడిని అలా విసిరేశారు ఎందుకు అనేసి. నాకు కూడా బాధే అనిపించింది, కాకపోతే నాకు ఇంకా ఆ టైంలో ఏంటో తెలియలేదు. వేస్తున్నప్పుడు కూడా అనుకున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నా అని, కానీ ఇంకా దగ్గరికి వెళ్ళే సోర్స్ లేదు, అసలు అడుగు పెడితే దిగిపోతుంది వర్షం పడి. ఇంకా అలా అయిపోయింది లాస్ట్ ఇయర్, చాలా తప్పనిపించింది. ఇంక ఈసారి అయితే ఇంకా అవన్నీ వద్దులే అనేసి ఇంట్లోనే ఒక చిన్న, ఈసారి కూడా వర్షాలు పడ్డాయి, ఇంకా ఎందుకులే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏమో ఇంత దూరం వెళ్ళనేసి ఇంకా ఇంట్లోనే చేసేసుకుంటున్నాము. ఇలా ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని వాటర్ పట్టేసి కొంచెం పసుపు కుంకుమ పూలు వేసేసి తర్వాత అయితే దేవుని నిమజ్జనం చేసి, ఇంకా ఇంటి వెనకాల పూల చెట్లు ఉన్నాయి, అవైతే ఎవరు తొక్కరు, ఇంకా అక్కడ వెళ్ళి వాటర్ పోసేసాము. అయిపోయింది చేసి పని.